అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదికల్ని కూలగొట్టడమో విధ్వంసానికి దారి చూపడమో కాకుండా సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తాను కూర్చున్నటువంటి హాలులోనే ఆ యొక్క ప్రజావేదిక హాల్నంతా కూడా కూలగొట్టేయండి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడని అంటే ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అనేది మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఆ ప్రజావేదిక దగ్గర నుండి ఇంకా పోలవరం విధ్వంసానికి గురైంది, అమరావతి విధ్వంసానికి గురైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మీకోసం పనిచేసేటువంటి విధంగా మీరు చూసారు. ఈవేళ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నటువంటి మొదటి 50-60 రోజుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆ రోజు మేము అందరికీ కూడా మాట ఇచ్చాం, ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛను 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో మీకు మాట ఇచ్చాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఆ రోజు మేము మాట ఇచ్చాం. ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నెల మొదటి తేదీనే మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాదు, ఏ రోజైతే మేము ఏప్రిల్ నుంచి పెంచిస్తామని ఏదైతే చెప్పామో ఆ రోజు నుంచి 7,000 రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం మీకు అందజేస్తాం. ఆ రోజు అందరూ కూడా విష ప్రచారం చేశారు వైసీపీ. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ పింఛన్ల కోసం మీరు పంచాయతీ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాలని చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి మేము 2 నెలలు అయింది. మరి 2 నెలలు కూడా మీకు బ్యాంకులతో పని లేకుండా, పంచాయతీ ఆఫీసులతో పని లేకుండా మీ ఇంటి దగ్గరే, మీ గడప దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నామా లేదా అంటే వాళ్ళు చెప్పినట్టు అబద్ధం, అసత్యం అని మీకు అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎవరైతే యువత ఉన్నారో యువత అంతా కూడా ఉద్యోగాలు లేక, ఉపాధి లేక మరి ఈవేళ గంజాయి బాటలు పడుతూ ఉన్నారు. నిజంగా మేము హై స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎంతో ఉంటే ముక్కు పచ్చలారినటువంటి పిల్లలు సైతం ఈవేళ గంజాయి బాటను పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే అటువంటి యువతనంతా కూడా మళ్ళీ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యువతకు కూడా మళ్ళీ ఒక మార్గం ఇవ్వాలనే ఆలోచనతోటే మొన్న మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. ఇది టీచర్ల పోస్టులు, 16,000 టీచర్ల పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం పెట్టి టీచర్ల పోస్టులు అంటే ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో. నిన్ననే మీరు చూసారు, ఆగస్టు 15, ఆగస్టు 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాం. అన్నా క్యాంటీన్లు అంటే ఎవరి కోసం? మీ అందరి కోసం. ఎవరైతే మీరు చిన్న చిన్న పనుల కోసం పట్టణాలకు వచ్చినప్పుడు, ఆసుపత్రులకు వచ్చినప్పుడు, షాపింగ్ వచ్చినప్పుడు, లేదా ఒక భవన కార్మికుడు, ఒక ఆటో కార్మికుడు వచ్చినప్పుడు వాళ్ళు 5 రూపాయలు పెట్టి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ఒక 5 రూపాయలు పెడితే భోజనం, సాయంత్రం 5 రూపాయలు పెడితే భోజనం, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నింపుకునేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. గత 5 సంవత్సరాల్లో కూడా మరి నక్కల రైలు పొంగడము, లేకపోతే వరదలు రావడము సహజంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో ఇదిగా అమ్మ ఇట్లా మరి మీ పొలాలు పోయి, లేకపోతే మీ ఇళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినాయి, వర్షాలు ఎక్కువ కురిసినాయని ఎప్పుడైనా 25 కేజీలు కాదు కదా, కనీసం కేజీ బియ్యం పట్టుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉందమ్మా ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు? ఫస్ట్ టైం. ఎందుకంటే నేను మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఈరోజు ఈ మైక్ పట్టుకుని నేను మాట్లాడుతున్నానంటే
ఇది మీరందరి ఆశీర్వాదం. మీరు ఓట్లేసి నన్ను గెలిపించారు. నేను గెలిచిన తర్వాత మీ రుణం తెచ్చుకునేటువంటి విధంగా నేను పనిచేయాలి. అందుకే అధికారులకు కూడా నేను ఎక్కడున్నా, అమరావతిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, లేకపోతే వైజాగ్లో ఉన్నా, ఎక్కడ నేను నా ఇరిగేషన్ శాఖ పని మీద నేను ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం వాళ్ళని ఆదుకోవాలని, క్షేమంగా చూసుకోవాలని ఆలోచన. అందుకే గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వం మీకు సాయం అందించకపోయినా నేను ఈరోజు మరి అధికారులతో మాట్లాడుకుని ఆ సాయాన్ని మీకు అందజేస్తాను. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.